హలో వియర్స్ ఐఎమ్ వెంకట్రావు గడ్డం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు నిఫ్టీ మనకి పెద్దగా అయితే మొమెంటం ఏమి లేనట్లే. సో అరౌండ్ 97 పాయింట్స్ రేంజ్ ఎంటైర్ డే. సో 97 పాయింట్స్ రేంజ్ చాలా చిన్న రేంజ్. అండ్ ఇవాళ లో హై రెండు కూడా మనకి 24,100 నుండి 24,200. సో ఎక్కడ కూడా ఒక బిగ్ రౌండ్ నంబర్ని బ్రేక్ చేయలేకపోయింది. సో సెంటిమెంట్ కూడా 50-50గా క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ కొంత నెగిటివ్ కాంట్రిబ్యూషన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి హెవీ వెయిట్స్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటే ఉంది. సో ఇక్కడ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. సో వీక్లీ సెంటిమెంట్ కూడా మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే 4 డేస్తో వీక్లీ సెంటిమెంట్లో పెద్ద మార్పు అయితే లేదు. 40 నెగిటివ్ సైడ్ అండ్ 10 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. సో మొత్తం ఓవరాల్గా 223 పాయింట్స్ డౌన్ అయితే అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూషన్ 70 పాయింట్స్ ఉంది, రిలయన్స్ 20 పాయింట్స్. సో ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ బోత్ టుగెదర్ మోర్ దాన్ 50 పాయింట్స్ పాజిటివ్ సైడ్ ఉంది. అదర్ దాన్ దట్ ఐటీ ప్యాక్ తప్ప మనకి పెద్దగా అయితే మిగతా కౌంటర్స్లో అప్ సైడ్ మొమెంటం అయితే ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డేస్ ఒకే లో మెయింటైన్ అయ్యింది. సో ఇక్కడ డైలీ పరంగా చూసినా కానీ సో నిన్నటి లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇవాళ కూడా అక్కడే లో తీసుకున్నట్లు కనిపిస్తుంది. సో ఇవాళ లో 24,099, నిన్నటి లో కూడా సమ్వేర్ 24,120. ఒక్క నిమిషం చూద్దాం. సో నిన్నట్లో 24,116. సో నిన్న ఇవాళ 2 రోజులు ఒకే లో మెయింటైన్ అవుతూ వచ్చింది. సో మార్కెట్ ఇక్కడ నుండి కొంత పాజిటివ్ టర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఇవాళ ఇది కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేసాం. సో క్యాండిల్, సో రన్నింగ్లో మనకి ఆ పర్టికులర్ డేకి క్యాండిల్ ఎలా మనకు ఓపెన్, హై, లో అండ్ క్లోజ్ డేటాని ఒక పిక్చర్ రిప్రజెంటేషన్లో, ఒక క్యాండిల్ రిప్రజెంటేషన్లో డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి హై అండ్ లో మధ్య డిఫరెన్స్ 100% అంటే సో లో నుండి క్లోజ్కి ఎంతో ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా హై నుండి క్లోజ్కి ఎంత వచ్చిందో ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇండికేట్ చేస్తుంది. సో హై అండ్ లో ఎంత ఉన్నా కానీ మనకి 100% కిందే ట్రేడ్ అవుతుంది. ఆ పర్సంటేజ్లో మనకి లో నుండి క్లోజ్కి ఎంత పుష్ అయింది, బాటమ్ నుండి, అదేవిధంగా టాప్ నుండి డౌన్కి ఎంత పుష్ అయింది. సో ఇక్కడ వీక్లీలో మనకి ఈ లాస్ట్ 3 డేస్లో వచ్చిన హై అండ్ లో అరౌండ్ 24,473 అండ్ 24,100, టోటల్ రేంజ్ 373 పాయింట్స్. సో 373 పాయింట్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ టాప్ నుండి ఇవాళ క్లోజింగ్ని బట్టి చూస్తే మనకి టాప్ నుండి 88% డౌన్ సైడ్ మూవ్ అయ్యింది. ఓన్లీ 12% మాత్రమే లో నుండి కొంచెం అప్ అయింది. అంటే 24,100 నుండి వాళ్ళ క్లోజింగ్ వరకు చూస్తే ఇది 11% రేంజ్లో ఉన్నట్లు. అండ్ హై నుంచి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ 88% డౌన్లో ఉంది. అదేవిధంగా మంత్లీ 20% లో నుండి వాళ్ళ క్లోజింగ్ వరకు చూస్తే 20% ఉంది. అదేవిధంగా హై నుండి చూస్తే అరౌండ్ 80% మనకి, అంటే బోత్ వీక్లీ అండ్ మంత్లీ క్యాండిల్స్ కొంత నెగిటివ్గానే కనిపిస్తున్నట్లున్నాయి. అండ్ వాళ్ళ క్లోజింగ్ కూడా మనకి 45% లో నుండి 45% క్లోజ్ అయింది. సో ఇక్కడ అట్లీస్ట్ ఒక 50% ఉన్న స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యింది. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ క్యాండిల్స్ కూడా మనకి సో ఇక్కడ 76% పుష్ అయ్యి ఉన్నట్లుంది లో నుండి క్లోజింగ్కి. అదేవిధంగా టాప్ నుండి బాటమ్కి అరౌండ్ 23% డౌన్ సైడ్ వచ్చినట్లు కనిపిస్తుంది ఇయర్లీ క్యాండిల్లో. సో ఈ క్యాండిల్స్ మనకి రన్నింగ్లో అన్ని ఈక్విటీస్కి కానీ అన్నిటికి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజ్ చూస్తే మనకి ఒక ఇయర్లీ క్యాండిల్లోని 42% ఇక్కడ అప్ అయింది. క్లియర్గా గ్రీన్ క్యాండిల్ అయితే కనిపిస్తూ ఉంది. అదే అపోలో హాస్పిటల్స్ సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఓపెన్ అబోవ్ ఆన్ ద క్లోజింగ్ ప్రైస్, మంత్లీ, వీక్లీ, డైలీ మాత్రం కొంత వీక్గా ఉంది. ఏషియన్ పెయింట్ చూద్దాం. సో ఏషియన్ పెయింట్ కూడా మనకి ఇయర్లీ క్యాండిల్ కొంత వీక్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రైస్ బాటమ్ నుండి 47% అప్ అయి ఉంది. సో ఈ సంవత్సరం వచ్చినలో హై నుంచి కూడా అరౌండ్ 50% అంటే మధ్యలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. సో బాటమ్ నుండి 45% పుష్ అయి ఉంది, టాప్ నుండి 54%. సో బాగా పెరిగిన ఓఎన్జీసీ చూద్దాం. సో ఓఎన్జీసీ అరౌండ్ 60% అప్ అయి ఉంది ఇయర్లీలో.
ఓఎన్జీసీ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా హాఫ్ ఇయర్లీలో కూడా మనకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో డైలీ కొంత వీక్గానే క్లోజ్ అయింది అండ్ వీక్లీ క్యాండిల్ కూడా కొంత వీక్గానే ఉంది. మంత్లీ కూడా మనకి ఇంకా ఓపెన్ బ్రేక్ అవ్వలేదు. సో జనరల్గా మనకి రన్నింగ్ మార్కెట్లో లాస్ట్ ప్రీవియస్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మంత్ అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఆ లాస్ట్ ఏదైతే మనకి ఓపెన్ కానీ ఆ వీక్లో వచ్చిన ఓపెన్ కానీ ఆ వీక్లో వచ్చిన హై కానీ బ్రేక్ అవుతుంటే కొంత ఇంపార్టెంట్ డేటా అవసరం అవుతుంది అక్కడ. సో దాని పర్పస్ని మనం ఇక్కడే మానిటర్ చేసుకునే విధంగా ఇచ్చాం. సో ఇక్కడ వీక్లీ ఓపెన్ అండ్ మంత్లీ ఓపెన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనకి అది మేజర్ మెట్రిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీక్లీ అండ్ మంత్లీ ఓపెన్స్ విజువల్గా కూడా మనం బ్రేక్ అయ్యేటప్పుడు వాటిని వాచ్ చేయొచ్చు. అదేవిధంగా టీసీఎస్ చూద్దాం. సో టీసీఎస్ కూడా మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి క్యాండిల్స్ గ్రీన్లో. అండ్ ఇక్కడ మంత్లీ ఓపెన్ 4349, ఇవాళ 4295 దగ్గర క్లోజ్ అయింది. సో మంత్లీ ఓపెన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీక్లీ ఓపెన్ అయితే ఇవాళ బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. ఇవాళ 4188. సో మనకి వీక్లీ ఓపెన్ 4230, ఇవాళ 4230ని బ్రేక్ చేసింది. సో వీక్లీ ఓపెన్ ఇవాళ బ్రేక్ చేసింది 4188 నుండి ఆల్మోస్ట్ ఆల్ 4306. సో మధ్యలో 4230 ఈ వీక్ ఓపెన్. ఇవాళ ఇక్కడి నుంచే మార్కెట్ ఇక్కడికి మూవ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఇండిసెస్కి వచ్చేటప్పటికి నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం 24,100, 24,000 నుంచి 24,100 మధ్యలో చాలా సపోర్ట్స్ ఉన్నాయి మనకి యాజ్ పర్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా. ఇవాళ ఎగ్జాక్ట్లీ 24,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో 24,094 నిన్న మనం వీటి గురించే మాట్లాడుకున్నాం. సో వీక్లీలో మనకి 38.2. సో వీక్లీలో 38.2% ఉంది. అది 24,094. ఇవాళ 24,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ 24,230 ఒక హడ్డిల్ ఉంది, 23.6 లెవెల్. సో అదేవిధంగా ఇంట్రాడేలో కూడా మనకి సరే ఇంట్రాడే పక్కన పెట్టినా మనం నిన్న దీన్ని బట్టే మనం నిన్న 24,000 నుంచి 24,100 వరకు కూడా ఒక సపోర్ట్ ఉందనుకున్నాం. సో ఇక్కడున్న 32.8%ని ఇక్కడున్న 0%ని రెండు మనం దృష్టిలో పెట్టుకున్నాం. అండ్ ఈవెన్ ఇక్కడ పివట్ పాయింట్స్లో కూడా మనకి 24,078 ఒక ఇంపార్టెంట్ లెవెల్. వీక్లీలో 24,078, అదేవిధంగా ఇక్కడ 24,074. సో వీక్లీ అండ్ మంత్లీలో మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 24,078 అండ్ 24,074. బట్ ఇవాళ అక్కడ వరకు రాలేదు మార్కెట్. సో 24,094 ఇక్కడ ఒక సపోర్ట్. సో ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని 24,000 నుండి 24,100 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇవాళ ఈ మూడు కూడా మనకి టచ్ అవ్వనప్పటికీ మార్కెట్ 24,100 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. సో రేపు హాలిడే మనకి. సో ఫ్రైడే ఈ లెవెల్స్ ఏమైనా టచ్ చేస్తుందేమో చూడాలి. ఎందుకంటే క్లోజింగ్ మనకి 24,143 దగ్గర క్లోజ్ అయింది. సో అట్లీస్ట్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే కొంత స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లుండేది. బట్ మనకి ఫ్రైడే ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి కానీ ఏదైనా ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఇది మిస్ అయినా మనకి 24,025 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా 24,026, 24,034. సో చాలా సపోర్ట్స్ అయితే మనకి నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అరౌండ్ 100 పాయింట్స్లో 1, 2, 3, 4, 5 సపోర్ట్స్ కనిపిస్తున్నాయి బోత్ వీక్లీ అండ్ మంత్లీలో. అదేవిధంగా ఇక్కడ ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో కూడా మనకి 24,017 ఒక సపోర్ట్, 24,094 ఒక సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా 23,992 కూడా ఒక సపోర్ట్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెవెల్స్ మనకి ఇన్ బిట్వీన్ 24,100 to 24,000 ఉన్నాయి.
సో 24,000 బిలో క్లోజ్ అయితేనే మనకి ఏదైనా ఒక వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఇక్కడ మొన్న వచ్చిన లో దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది 23,900. సో ఇక ఇండెక్స్ మూవర్స్, హీట్ మ్యాప్స్. సో డైలీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 50-50 పాజిటివ్ అండ్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మొత్తం ఐటీ ప్యాక్ ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫీ, టెక్ మహేంద్ర, ఈ 4 మేజర్స్ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అయి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఓఎన్జీసీ, అల్ట్రాసెమ్, కోల్ ఇండియా, హీరో మోటార్స్ అండ్ దివిస్ ల్యాబ్ అయితే నెగిటివ్ సైడ్ క్లోజ్ అయి ఉన్నాయి. అండ్ ఇయర్లీలో మనకి ఇప్పటి వరకు స్ట్రాంగ్ కౌంటర్స్ అండ్ పూర్ కౌంటర్స్ని చూస్తే మనకి సో స్టిల్ బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, ఎల్టీఐ మైంట్రీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ మనకి మోర్ దాన్ 10% to 15% or 16% రేంజ్లో అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా టాప్ పెర్ఫార్మెన్స్ ఓఎన్జీసీ, M&M, బీపీసీఎల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ మనకి 40 to 60% రేంజ్లో అయితే అప్ అయి ఉన్నాయి. సో ఇవాళ మనకి నిఫ్టీ అవుట్ ఆఫ్ 10 అన్నీ కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ ఉన్నాయి యాజ్ పర్ నిఫ్టీ కాంట్రిబ్యూషన్, ఐటీ కాంట్రిబ్యూషన్. సో బ్యాంక్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ అరౌండ్ 75 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి పాజిటివ్ సైడ్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు అబౌట్ 100 పాయింట్స్ లోలో క్లోజ్ అయ్యి నిన్నటి క్లోజింగ్ కంటే. సో ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వీక్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి యాజ్ పర్ ఇండిసెస్ ఈ ఓపెన్ చాలా ఇంపార్టెంట్, 24,320, బట్ ఒక్కరోజే ఉంది కాబట్టి మనం చెప్పలేం. సో ఇక్కడ ఏదైతే లో వచ్చిందో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మంత్లో వచ్చిన లో 23,893, నియర్ బై 23,900. సో మనకి 24,100 నుండి 24,000 లోపు దగ్గర 5 to 8 సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ 24,000 మార్క్ బ్రేక్ అయితేనే ఏదన్నా వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్లో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు కొంత డబల్ బాటమ్ ఏర్పడినట్లు కనిపిస్తుంది. సో ఒక చిన్న స్వింగ్ ఫామ్ అయింది. సో 24,400 ఐ థింక్, 24,470 నుండి మనకి ఈరోజు వచ్చిన లో 24,099. నిన్నటి హై నుండి ఇవాళ వరకు వచ్చిన లో ఇది, ఐ థింక్ ఇది మొన్నటి హై. సో ఇప్పుడు రేంజ్ అయితే ఇక్కడే ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదో ఒక సైడ్ అయితే బ్రేక్అవుట్ రావాలి, 24,470 ఆర్ 24,100. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం ఫ్రైడే అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.